అల్లాదూరు మండల ప్రజలకు వేదాల స్వామి జాతర మహోత్సవాల శుభాకాంక్షలు. మన మెదక్ జిల్లాలో ఉన్న అల్లాదూరు మండలంలో ఉన్న వేదాల స్వామి గుడి అనేది ప్రత్యేకమైన ఆచరణ కలిగి ఉంది. మన రాష్ట్రంలోనే రెండవ గుడి ఇది. ఇక్కడ జరిగే జాతర అతిపెద్ద జాతరలో మెదక్ జాతరలో ఇది రెండవ జాతర. ఇటువంటి జాతర మొన్న 14వ తారీఖు ప్రారంభమై 9 రోజులు 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. 18వ తారీఖు శుక్రవారం రోజు జాతర బండ్ల ఊరేగింపు జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా సౌకర్యాలు కల్పించి మనకి ఏ ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాటు పోలీస్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుక్రవారం రోజు మన మండలంలో సర్కిల్లో ఉన్న పోలీస్ ఫోర్స్ అందరితో మెదక్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఫోర్స్ తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కావున జాతరకు వచ్చిన భక్తులు తమ యొక్క విలువైన వస్తువులపై జాగ్రత్తగా ఉంటూ జాతరలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించగలరు. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 నెంబర్కి ఫోన్ చేయడం కానీ అల్లాదూరు పోలీస్ నుంచి ఫిర్యాదు చేయడం కానీ చేయాలని అల్లాదూరు పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి మండల ప్రజలకు వేదాల స్వామి జాతర ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీ స్ట్రెంత్ కాకుండా ఇంకా బయట నుంచి ఇంకెంత మంది స్ట్రెంత్ రాగలుగుతున్నారు? 18th రోజు బండ్ల ఊరేగింపు 20,000 వరకు జనాలు వస్తారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మన అల్లాదూరు సర్కిల్లో ఉన్నటువంటి శంకరంపేట జయకుమార్ రోడ్ అన్ని పోలీస్ సిబ్బందిని పిలుచుకొని 50 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు 18వ తారీఖు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. అల్లాదూరు మండల ప్రజలకు వేదాల స్వామి జాతర మహోత్సవాల శుభాకాంక్షలు. మన మెదక్ జిల్లాలో ఉన్న అల్లాదూరు మండలంలో ఉన్న వేదాల స్వామి గుడి అనేది ప్రత్యేకమైన ఆచరణ కలిగి ఉంది. మన రాష్ట్రంలోనే రెండవ గుడి ఇది. ఇక్కడ జరిగే జాతర అతిపెద్ద జాతరలో మెదక్ జాతరలో ఇది రెండవ జాతర. ఇటువంటి జాతర మొన్న 14వ తారీఖు ప్రారంభమై 9 రోజులు 22వ తారీఖు వరకు కొనసాగుతుంది. 18వ తారీఖు శుక్రవారం రోజు జాతర బండ్ల ఊరేగింపు జరుగుతుంది కాబట్టి ఈ ఉత్సవానికి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఈ భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కలగకుండా సౌకర్యాలు కల్పించి మనకి ఏ ఇబ్బంది కలగకుండా తగు ఏర్పాటు పోలీస్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శుక్రవారం రోజు మన మండలంలో సర్కిల్లో ఉన్న పోలీస్ ఫోర్స్ అందరితో మెదక్ డిస్ట్రిక్ట్ స్పెషల్ ఫోర్స్ తీసుకొచ్చి బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. కావున జాతరకు వచ్చిన భక్తులు తమ యొక్క విలువైన వస్తువులపై జాగ్రత్తగా ఉంటూ జాతరలో ఏ విధమైన అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సహకరించగలరు. ఏదైనా ఇబ్బంది కలిగిస్తే వెంటనే 100 నెంబర్కి ఫోన్ చేయడం కానీ అల్లాదూరు పోలీస్ నుంచి ఫిర్యాదు చేయడం కానీ చేయాలని అల్లాదూరు పోలీస్ వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మరొకసారి మండల ప్రజలకు వేదాల స్వామి జాతర ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తాను. సార్, ఇప్పుడు మీ స్ట్రెంత్ కాకుండా ఇంకా బయట నుంచి ఇంకెంత మంది స్ట్రెంత్ రాగలుగుతున్నారు? 18th రోజు బండ్ల ఊరేగింపు 20,000 వరకు జనాలు వస్తారు. క్రౌడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మన అల్లాదూరు సర్కిల్లో ఉన్నటువంటి శంకరంపేట జయకుమార్ రోడ్ అన్ని పోలీస్ సిబ్బందిని పిలుచుకొని 50 మంది పోలీస్ సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు 18వ తారీఖు చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్.